అందరికీ నమస్తే అండి. మంత్రి పదవి అనేది అలంకారం కాదు, అవకాశం, మంచి అవకాశం, అద్భుతమైన అవకాశం. దాన్ని సమర్థవంతంగా వాడుకుంటే మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడితే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఆ విషయాన్ని మన రాష్ట్ర మంత్రివర్గంలో కొంతమంది మంత్రులు అయితే ప్రూవ్ చేస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉన్నారు. అండ్ నారా లోకేష్ గారు కూడా. వీళ్ళిద్దరూ అయితే ముందు వరుసలో ఉన్నారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి గురించి మనం ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పాం. పవన్ కళ్యాణ్ గారిది ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరూ చేసేది చెప్పుకుంటున్నాం కదా. సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అసలు అంటే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ అనేది చాలా కీలకం. గత ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఈ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖల్లో ఏం జరిగేది, పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా వీళ్ళు డైవర్ట్ చేసి వేరే అవసరాలకు వాడేసేవాళ్ళు. అండ్ సీసీ రోడ్ల పనులు కూడా పెద్దగా జరిగేవి కాదు, డెవలప్మెంట్ వర్క్స్ పెద్దగా జరిగేవి కాదు. కేంద్రం నిధులను కూడా వీరు డైవర్ట్ చేసేవారు. అండ్ జలజీవన్ మిషన్ నిధులు కూడా వీళ్ళు వాడుకోలేదు, వదిలేశారు. సో కేంద్రం ఇచ్చిన అనేక అవకాశాలను వీళ్ళు వదిలేయడంతో పెద్దగా డెవలప్మెంట్ వర్క్స్ జరగల. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత ఆ శాఖను అధ్యయనం చేయడానికి, ఆ శాఖలో ఉన్న అవకాశాలు వెతుక్కోవడానికి, నిధులు తీసుకొచ్చే మార్గాలు తెలుసుకోవడానికి ఆయన ఒక 3 నుంచి 4 నెలలు టైం తీసుకున్నారు. అలా టైం తీసుకున్న తర్వాత ఒక సమర్థుడైన అధికారిని తనతో పాటు పెట్టుకున్నారు, కృష్ణతేజ గారిని. కేరళ నుంచి కృష్ణతేజ గారిని రప్పించుకొని కమిషనర్గా తన దగ్గర పెట్టుకొని ఆయన ద్వారా ఒక బలమైన టీంను పెట్టుకొని ఆ టీం ద్వారా మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు రాబెడుతున్నారు. చూడండి, ఇప్పుడు జలజీవన్ మిషన్ పనులు ప్రస్తుతానికి పరుగులు పెడుతున్నాయి. దాదాపుగా 77,000 కోట్లతో జలజీవన్ మిషన్కి ప్రపోజల్స్ పెట్టారు. దానిలో చాలా వరకు కేంద్రం యాక్సెప్ట్ చేసింది. 2 నెలల కిందట పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం వెళ్ళి 1,250 కోట్లకు పైగా పనులు ప్రారంభించారు కూడా. సో నిన్న మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు సహచర మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే శాసకీయ నిధులు సుమారుగా 2,000 కోట్లకు పైగా నిధులను ఆయన నియోజకవర్గాలకు కేటాయించారు ఈ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడానికి. అలాగే పల్లెబాట 2.0 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 6,787 కోట్ల నిధులతో ఈ సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామీణ అభివృద్ధి పనులు కొన్ని జరుగుతున్నాయన్నమాట. అంటే గత 5 ఏళ్ళకి ఇప్పటికి తేడా ఏంటంటే గ్రామాల్లో ఏదో ఒక అభివృద్ధి పని జరుగుతోంది. ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక డెవలప్మెంట్ వర్క్ జరుగుతోంది. దానివలన ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానికి బాగుంటుంది. యావరేజ్గా ప్రతి నియోజకవర్గానికి 15 నుంచి 20 కోట్ల వరకు నిధులు వచ్చాయండి ఈ 18 నెలల్లో. ప్రతి నియోజకవర్గానికి యావరేజ్గా 15 నుంచి 20 కోట్లు సీసీ రోడ్లు వేయడానికో, డ్రైన్లు వేయడానికో ఏదో ఒక పని మీద వచ్చాయి. అవి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మెటీరియల్ కాంపనెంట్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి, అండ్ కేంద్రం ఇచ్చే ఇతరత్ర ఫండ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో వీటిని ఇన్ టైం రాబెట్టుకోవడం అండ్ దాన్ని సమర్థవంతంగా వాడడంలో గ్రామీణాభివృద్ధి శాఖ సక్సెస్ అవుతుంది. ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి అండ్ ఆయన టీంకి దక్కుద్దనమాట. సో అందుకే లోకేష్ అంటే ఎవరు ఈ ఎమ్మెల్యేలు కూడా, ఈవెన్ అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారి పట్ల హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళమంటున్నారు, గ్రామాల్లోకి వెళ్ళండి, తిరగండి అని చెప్తున్నారు. సో వాళ్ళు వెళ్ళాలి అంటే ఏదో ఒక సమాధానం చెప్పాలి. ఇదిగో మేము ఈ పని చేసామని. అలా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఇదిగో ఈ మొన్న రోడ్డు వేసాము, ఇప్పుడు డ్రైన్ వేస్తున్నామని చెప్తున్నారు. అలాగే జలజీవన్ మిషన్ నిధులకు సంబంధించి, మ్యాజిక్ డ్రైన్లకు సంబంధించి కొంత చెప్పుకోగలుగుతున్నారు. ఇది ఈ రిజల్ట్ కనిపిస్తుంది. ఇదే కావాల్సింది కూడా ఇదే. ప్రభుత్వం తరపున ఏదో ఒక యాక్టివిటీస్ జరగాలి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక 3.5 ఏళ్ల పాటు ఏం జరగల. 3.5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2023 మే నెలలో గడప గడపకు మన ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చినప్పుడు అప్పుడు ఎమ్మెల్యేలు అడిగారు, మీరు గ్రౌండ్కి వెళ్ళమంటున్నారు, మనం చేస్తే ఊర్లో ఏమీ పనులు చేయలేదు అని అడిగితే అప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి, ఒక్కో సచివాలయానికి 20 లక్షల విలువైన పనులు కేటాయించారు 2023లో. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఇంకాస్త వేగంగా కేంద్రం నుంచి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి నిధులు రాబట్టి వాటిని అప్పుడే కేటాయించి ఆల్రెడీ ఒక విడత పనులు అయిపోయినాయి. పల్లెబాట 1.0 పనులు ఆల్రెడీ అయిపోయి 6 నెలలు అయింది. ఆ రిజల్ట్స్ పల్లెల్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు 2వ విడత పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. సో వాటితో పాటు గిరిజన ప్రాంతాల్లో కొన్ని డెవలప్మెంట్, విపరీతమైన మార్పు వచ్చింది గిరిజన ప్రాంతాల్లో అయితే మాత్రం. సో గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, రోడ్ల విషయంలో కానీ, అండ్ అక్కడ మౌలిక వసతులు కల్పించడం కానీ, అండ్ లైటింగ్ ఇటువంటివి ఇవ్వడం కానీ. సో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు పెడుతున్న ఎఫర్ట్స్ని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ. కంటెంట్
కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క చిన్న ప్రమోషన్ అండి. ఒక 1 మినిట్ చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. లడ్డూపల్లెం.com అని ఒక ప్రోడక్ట్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా ఒక 20 మంది మహిళలు కలిపి ఓన్గా వాళ్ళకు వాళ్ళు రీసెర్చ్ చేసి ట్రైనింగ్ తీసుకొని హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ అండ్ లడ్డూస్ అండ్ పౌడర్స్ తయారు చేస్తున్నారు. లడ్డూపల్లెం.com అని మీరు ఆన్లైన్లో సైట్ విజిట్ చేయొచ్చు, లేదా 9997839994 అనే నెంబర్కి కాల్ చేసి మీరు మెనూ తీసుకోండి. మెనూలో మీకు 10% ఆఫర్లు ఉంటాయి అండ్ ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. మీరు మెనూ చూసిన వెంటనే దానిలో ఆఫర్స్ ఉంటాయి 10%, మీరు అడగొచ్చు. అదే ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్లు అయితే 15% ఆఫర్ ఉంటుంది. అలాగే ఫ్రీ డెలివరీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ. వీళ్ళ దగ్గర ఏంటంటే ఈ మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్తో తయారు చేసిన లడ్డూలు, అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్, అలాగే ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడరు, డ్రై డేట్స్ పౌడర్ అని పిల్లలకు పాలల్లో వేసేవచ్చు. అలాగే మునగాకు పొడి, జామాకు పొడి అండ్ ఇతరత్ర వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని పెద్దోళ్ళు వేడి నీళ్ళలో వేడి పాలల్లో వేసుకొని తాగొచ్చు. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, రకరకాల కారపొళ్ళు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. సో తీసుకోండి, ఆఫర్స్ బాగున్నాయి అండ్ క్వాలిటీ బాగుంది, రివ్యూస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అలాగే ఆఫ్లైన్లో కూడా త్వరలో స్టోర్లు ఫ్రాంచైజీలు రాబోతున్నాయి. మీ ఏరియాలో మీకు ఎవరికైనా ఫ్రాంచైజీ కావాలి అనుకుంటే లడ్డూపల్లెం ఫ్రాంచైజీ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9997839994 నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫ్రాంచైజీలు పెట్టాలంటే చూడండి, ఆ అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ నర్సరావుపేటలో ఒక ఫ్రాంచైజీ ఓపెన్ అయింది. థ్యాంక్ యూ.